బాలు ఫోన్ దొంగతనం చేసి గుణకి ఇచ్చేసిన రోహిణి, దినేష్ని కిడ్నాప్ చేసిన గుణ. అసలు రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఫుల్గా మందు తాగి ఉన్న బాలు దగ్గర లిఫ్ట్లో రోహిణి ఫోన్ ఎలా కొట్టేసింది అనేది నిన్నటి ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా. ఆ ఎపిసోడ్ ఎవరైనా మిస్ అయితే కనుక మా ఛానల్లో ఉంది, ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటల్లో నెక్స్ట్ అనేది ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఇక మనం సీరియల్లోకి వెళ్దాం. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ సత్యం లేచి వాకింగ్కి వెళ్దామని చెప్పేసి చూస్తాడు. వెంటనే తను డోర్ దగ్గరికి వెళ్తుంటే మీనా వచ్చి ఆపేస్తుంది. మామయ్య ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అడిగితే, ఏందమ్మా రోజులాగానే మార్నింగ్ వాక్కి వెళ్తున్నాను అని చెప్పేసి చెప్తాడు. దాంతో మీనా ఉండేసి, అది కాదు మావయ్య అనంటే, ఏంటమ్మా అంత తడబడుతున్నావు అని చెప్పంగానే, వాళ్ళు ముగ్గురు బయటే పడుకున్నారు కదా, రాత్రి మీరు బయటే ఉండమని చెప్పారు కదా అని చెప్పేసి చెప్తుంది. ఓ అవును కదా అని చెప్పేసి ఇంకా సత్యం బయటికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. చూస్తే ఒక్కొక్కళ్ళు చిత్త విచిత్రంగా నిద్రపోతూ ఉంటారు. ఇక వెంటనే రే లెగవండ్రా అని చెప్పంగానే రవి వెంటనే కళ్ళు తెరుచుకొని చూసి నానా అని చెప్పేసి లెగుస్తాడు. ఇక వెంటనే బాలుని కూడా, బాలు లేరా నానా అని చెప్పేసి బాలుని కూడా లేపుతాడు. ఇక దాని తర్వాత వీళ్ళిద్దరే కనపడుతున్నాడు, మనోజ్ ఏడి అని చెప్తే చూస్తే తను చివరిగా వెళ్ళి ఎక్కడో పడుకొని ఉంటాడు. ఇక రవి గబగబా వెళ్ళేసి మనోజ్ని రే లేరా మనోజ్ లే అని చెప్పేసి లేపుతాడు. మనోజ్ సడన్గా లేచి అదేంటి నేనేంది ఇక్కడ పడుకున్నాను, నేను ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ని, నేనేంటి ఇక్కడ పడుకున్నా అంటే, సరేలే రాత్రిదంతా మర్చిపోయావా అని చెప్పేసి అని అంటాడు రవి. దాంతో మనోజ్ ఉండి కాదురా నేనేంటి ఇక్కడ పడుకోవటం అనంటే, రాత్రి మన నాన్న మన ముగ్గురిని బయట పడుకోమన్నాడు, అంతలోనే మర్చిపోయావా లెగు అని చెప్పేసి తను కూడా లేపుకొని తీసుకొని వస్తాడు. ఇక ముగ్గురు లోపలికి వస్తారు. లోపలికి రాగానే ఇక సత్యం వాళ్ళతో అంటాడనమాట, ఏంట్రా ఈ విధంగా తయారయ్యారు అని చెప్పేసి అనంగాల్నే వెంటనే మనోజ్ ఉండేసి, అలా కాదు నాన్న, ఇది పార్టీ కదా, సో పార్టీలో ఆ మాత్రం కూడా చేయకపోతే ఎలా, తను కూడా డీలర్ నన్ను బాగా ఎక్కువగా ప్రెషర్ చేస్తేనే తాగాను అని చెప్పేసి చెప్తాడు. అయినా కూడా నేనేమైనా బాలులాగా రోజు తాగుతున్నానా ఏంటి అని చెప్పేసి అనంగాల్నే సత్యముండి రే రవి నువ్వు కూడా ఏంట్రా అని చెప్పంగాల్నే, కాదులే నాన్న అదేందో కాస్త పార్టీ అనేటప్పటికి గబక్కున కొంచెం తాగేశానులే అని చెప్పేసి అని చెప్తాడనమాట. ఇక దాంతో ప్రభావతి వెంటనే ఉండేసి, ఇదిగో మీరు కానీ ఈ విధంగా తయారైతే చక్కగా బాలులాగా తయారవుతారు, మీకెందుకురా ఇంట్లో ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఉన్నాడు కదా, మీరెందుకు ఇలా తయారవుతున్నారు అని చెప్పేసి అని అంటుంది. దాంతో వెంటనే సత్యముండి నువ్వు కాస్త ఆగుతావా అని చెప్పేసి ప్రభావతిని అంటాడు. ఎంత పెద్ద బిజినెస్ అయినా సరే ఈ రకంగా బిజినెస్ పేరు చెప్పుకొని తాగుడికి అలవాటు అవ్వాల్సిన అవసరం అసలు లేదు. అసలు మీరు ఇలాంటి పని చేస్తారని చెప్పేసి నేను అస్సలు అనుకోలేదు. నా పిల్లలు తాగుడికి బానిసలు కాదు అని చెప్పి అనుకున్నాను. ఒక పక్క బాలునే నేను తాగిట్టం అనేది మాన్పించుదాం కదా అని చెప్పేసి చూస్తుంటే మీరు కూడా ఇలా తయారయ్యారు అని చెప్పేసి అని అంటాడు. దాంతో వెంటనే ప్రభావతికి నోరాగదు కదా, మళ్ళీ మొదలు పెడుతుంది. ఇక మీరు కూడా వీడి దృష్టిలోకి అలాగే వీడి లిస్టులోకి రాకండి అని చెప్పేసి అని అంటాడు. దాంతో వెంటనే సత్యం ఉండేసి కోపంగా ప్రభావతి కలే చూస్తాడు. దాంతో ప్రభావతి ఇంకా సైలెంట్ అయిపోతుంది. ఇక మళ్ళీ కూడా ప్రభావతి ఉండేసేసి, రే చూసావా నీ మూలానేరా వీళ్ళిట్ట తయారయ్యారు, లేకపోతే వాళ్ళు ఏనాడైనా తాగుడు తాగారా, తాగుడికి బానిసయ్యారా, నీకులాగా తయారయ్యారు, నువ్వు పక్కనుంటే చాలు అందరినీ చెడగొడతావు అని చెప్పేసి ప్రభావతి తిడుతుంది. దాంతో వెంటనే మీనా ముందుకొచ్చి, తిడితే ముగ్గురిని తిట్టండి, తాగింది మా ఆయన ఒక్కడే కాదు వాళ్ళిద్దరు కూడా తాగారు, మీరు ఈయనే తిడతారు ఏంటత్తయ్య అని చెప్పేసి అని అంటుంది. వీడుమూలనే కదా వాళ్ళు తాగారు అని చెప్పేసి అనంగాల్నే వెంటనే శృతి వస్తుంది. వచ్చి ఎవరు చెప్పారు, తాగాలి అని అనుకునేవాడు ఎట్టయినా తాగుతాడు, తాగకూడదు అని అనుకునేవాడు ఏ విధంగా కూడా తాగడు, ఇదంతా మైండ్ వీక్నెస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి పని చేస్తారు. అవతల వాళ్ళు ఏ చెప్పినా కూడా మనం కానీ స్ట్రాంగ్గా ఉంటే మనం తాగాల్సిన అవసరం లేదు, వీళ్ళకి తాగాలనిపించింది కాబట్టే దాన్ని సాకుగా తీసుకుని తాగారు అని చెప్పంగానే వెంటనే బాలు ఉండేసి, అయినా కూడా నేను తాగనన్నాను, వీళ్ళిద్దరూ ఆల్రెడీ నాకన్నా ముందు తాగి నన్ను కూడా తాగమని చెప్పేసి వీళ్ళే బలవంతం చేశారు అని చెప్పేసి అని అంటాడు. దాంతో సత్యం ఉండేసి, సరే అయిపోయిందేదో అయిపోయింది, కానీ ఇక మీదట మీరు కానీ ఇటువంటి పనులు మళ్ళీ చేస్తే మాత్రం ఇంకా జీవితంలో క్షమించేది లేదు, అలా అని మళ్ళీ మళ్ళీ మీరు కానీ దీన్ని ప్రోత్సహిస్తే అసలు ఊరుకునేది కూడా లేదు అని చెప్పేసి అని అంటాడు.
దాంతో వెంటనే ముగ్గురు ఇంట్లోకి వస్తారు. రవి ఉండి అసలు ఏమాత్రం కూడా నువ్వు భర్తగా నన్ను సపోర్ట్ చేసేదే కాకుండా లేనిపోయిన పాయింట్స్ రేస్ చేసి నన్నెందుకు ఇంకా ఇరికిస్తావు అని చెప్పేసి అని అంటాడు. నీ సంగతి ఇక్కడ కాదు కదా, నువ్వు పద చెప్తా అని చెప్పేసి రవిని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రభావతి ఉండేసి ఏంటి అలా లాక్కెళ్తున్నావు అని చెప్పేసి అని అంటుంది. ఇంకా తన రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక రోహిణి అక్కడి నుంచొని మనోజ్ని కూడా తీసుకొని గదిలోకి వెళ్తుంది. ఇప్పుడు బాగుందా, ఈ రకంగా తాగి తందనాలాడి ఆఖరికి ఆ బాలుతో నిన్ను కంపేర్ చేస్తున్నారు. బాలుతో నిన్ను కంపేర్ చేస్తుంటే నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా, అసలు బాలుతో నిన్ను కంపేర్ చేసేదేంటి అని చెప్పగానే ఇక మనోజ్ ఉండి ఇంక నువ్వు ఆపు రోహిణి, ఇప్పటిదాకా బయట క్లాస్ సరిపోయింది, ఇప్పుడు నువ్వు మళ్ళీ మొదలు పెట్టకు. ఆ డీలర్ నన్ను బలవంతం చేస్తేనే నేను తాగాను, లేదంటే నేను ఎందుకు తాగుతాను, ఇంతకుముందు నేను ఎప్పుడైనా తాగానా, డీలర్షిప్ యాడ పోతుందా, తను ఎక్కడ అలుగుతాడా అని చెప్పేసి తాగాను అంతే. నాకు అసలు ఎంత టైర్డ్గా ఉందంటే అసలు నిద్ర లేదు, ఏం లేదు అని అనగానే సరే ఇప్పుడు ఏంటైతే పడుకుంటావా అంటే అవును అనగానే నోరు మూసుకొని ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు అని చెప్పేసి అని అంటుంది. దాంతో వెంటనే మనోజ్కి గుర్తొస్తుంది, మర్చిపోయాను అయినా కూడా ఇవాళ సార్ వెళ్తున్నారు కదా, ఆయనకి సెండ్ ఆఫ్ ఇవ్వాలి, సో నేను వెళ్ళి గబక్కున రెడీ అవుతాను అని చెప్పేసి బయలుదేరిపోతుంటాడు. కోట్ ఇప్పేసి వెళ్ళు, కోట్ కూడా తీసుకుని వెళ్తావా ఏంటి అని చెప్పేసి తన ఒంటి మీద నుంచి కోట్ని లాగేస్తుంది. ఇక కోట్ చేతికి రాగానే దాంట్లో నుంచి ఉన్న ఫోన్ని తీసేసి చక్కగా తన దగ్గర పెట్టుకొని ఇంకా రోహిణి మొహం చూడాలి ఎంత సంతోషంతో ఎలిగిపోతూ ఉంటుంది. మరోవైపు మీనా కూడా సరిపోయిందా ఇప్పుడు మీకు, అసలు నా మాట లేకుండా చేసేశారు, మీరు తాగరని చెప్పేసి అత్తయ్యకి నేను మాట ఇచ్చాను కానీ నా మాటని వమ్ము చేసేశారు, మీరు ఎప్పుడు ఇంతే చేస్తారు అని చెప్పేసి అని తిడుతుంది. దాంతో బాలుండి మీనా సారీ మీనా, ఇదే లాస్ట్ మీనా అని చెప్పేసి అని అంటాడు. ఇక సరే పద అని చెప్పేసి వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోతారు. ఇక దాని తర్వాత మీనా కాఫీ పెట్టుకుని వచ్చి బాలుకి ఇస్తుంది. బాలుకి బాగా హెడేక్గా ఉంటుంది. అప్పుడే శృతి ఇక రవి కూడా కిందకు వస్తారు. ఏంటి అనగానే మీనా కాఫీ అనగానే కాఫీ ఇస్తాడు. ఏంట్రా తల ఇంత నొప్పిగా ఉంది అని అంటే ఇది రాత్రున్న హ్యాంగ్ ఓవర్ అని చెప్పేసి చెప్తాడు. అవునా మరి అది ఎలా రా అనంటే మళ్ళీ వేసుకుంటే హ్యాంగ్ ఓవర్ దిగిద్ది అని చెప్పేసి చెప్తాడు బాలు. దాంతో అవునా అని చెప్పగానే శృతి ఉండి అవును మళ్ళీ తాగు అనగానే ఈసారి తాగితే మళ్ళీ డోర్ బయటికి పంపిస్తావంటే కాదు ఏకంగా రోడ్డు మీద పడుకోబెడతా అని చెప్పగానే అందరూ నవ్వుకుంటారు. ఇక అయినా కూడా ఆ మాట చెప్పింది బాలు అన్నయ్య అయితే నువ్వు నన్ను తిడతావేంటి శృతి అని చెప్పేసి అని అంటాడు. వీళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటూనే ఉంటారు. అంతలోనే ఇంటికి ఒక నలుగురు డీలర్స్ వస్తారు. అందరూ పూల దండలతో వస్తారు. అది చూడంగానే అందరూ ఎవరండి ఎవరు కావాలి అని అంటే ఇది మనోజ్ గారి ఇల్లేనా అనగానే అవును అని చెప్తే కాస్త సార్ని పిలుస్తారా అని చెప్తారు. దాంతో వెంటనే రోహిణి వెళ్ళి మనోజ్ని పిలుచుకొని వస్తుంది. ఒకవైపు నుంచి ప్రభావతి అలాగే సత్యం కూడా వస్తారు. మనోజ్ సార్, మీరు ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప డీలర్షిప్ని పొందారు, మేమందరం చాలా ఆనందంగా ఉన్నాము అని చెప్పేసి అందరూ మనోజ్కి దండలు వేసి సన్మానం చేస్తారు. ఇక మనోజ్ని చూడాలి ఉండబట్టలేక అసలు ఎంత సంతోషంతో తను చాలా ఎడల్పుగా ఫీల్ అయిపోయి చాలా గర్వంతో తన రొమ్ములు ఈడ్చుకుంటూ నుంచుంటాడు. ఇక అది చూడంగానే అందరూ అంటారు, సార్ మీతోనే సార్ మాకు కూడా ఒక మంచి పని అనేది కుదురుతుంది, మీరే మాకు కూడా డీలింగ్స్ అనేది ఇప్పించాలి అని చెప్పేసి చెప్తారు. మాకు కూడా మీ నుంచి డీలింగ్స్ వస్తే మేము కూడా మీకులాగా వ్యాపారంలో కొంచెం ఎదుగుతాము, చాలా మంచి పిల్లోడిని కన్నారు సార్, మీరు ఇలాంటి కొడుకుని కన్నందుకు మీరు ఎంతో సౌభాగ్యులు మీరు అని చెప్పేసి చెప్తారు. ఇక మనోజ్ని చూడాలి కదా, లేనిపోయిన బిల్డప్ ఇచ్చుకుంటూ ఓకే ఓకే సరే సరే మీరందరూ మీ పేర్లు మీ షాపు మీ అడ్రస్ని మొత్తం నాకు మెయిల్ చేయండి, నేను వెంటనే మీకు ఏదైనా ఉంటే చెప్తాను అని చెప్తే సరే సార్ అని చెప్పేసి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మనోజ్ ఇంట్లో ఆ దండలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఇక వెళ్ళి చైర్ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని నానా చూసావా నా అంత బిజినెస్ మ్యాన్ ఈ ఇంట్లో ఉంటాడా అని చెప్పేసి చెప్తాడు. ఈ ఇల్లు చాలా చిన్నదైనట్టుందే అని చెప్పగానే ఆహా ఏంద్రా 4 పూల దండలు మెడలో పడంగానే నీకు లెవెల్ పెరిగిపోయింది, అన్నీ మర్చిపోతున్నావా ఏంటి అని చెప్పేసి చెప్తాడు. దాంతో ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా సరే ఎంత ఒదిగి ఉంటే అంత బిజినెస్ అనేది ముందుకు రన్ అవుతుంది, అర్థమవుతుందా అని చెప్పేసి అని అంటాడు సత్యం. నాకు తెలుసండి నా కొడుకు ఎప్పటికైనా గొప్పవాడు అవుతాడు అని చెప్పేసి తను చాలా ఆనందపడుతూ ఉంటుంది. మరోవైపు మీనాకి మాత్రం ఏ విషయం కూడా నచ్చదు. ఏంటండి మీ మూలానే కదా తనకి ఆ డీలర్షిప్ వచ్చింది, మరి ఆ మాట చెప్పకుండా మనోజ్ మూలాన వచ్చిందని అంటారేంటి ఆ వచ్చిన వాళ్ళందరూ అని చెప్పేసి అని అంటుంది. అబ్బా పోనీలే మీనా, ఇదిగో ఆ ప్రభావతి మొహంలో ఆ ఆనందం చూడాలని చెప్పేసే నేను ఇదంతా చేసింది, మరి నేను కూడా దానికోసమే కదా అని చెప్పేసి అని అంటుంది.
సరే అదంతటితో అయిపోతుంది. ఇక దాని తర్వాత వాళ్ళందరూ ఎటోలటో ఎళ్ళిపోతారు. ఇక బాలు గబగబా రెడీ అవుతాడు. రెడీ అయ్యి మీనా నుండేసి, "మీనా నా ఫోన్ ఎక్కడుందో కాస్త చూడవా? ఛార్జింగ్ ఎక్కిందా? లేదంటే స్విచ్ ఆఫ్ అయిపోయిందా?" అని చెప్పేసి. మీనా వెళ్లి ఫోన్ చూస్తుంది. తనకి ఎక్కడా ఫోన్ కనపడదు. "ఏంటండి ఎక్కడుంది ఫోను?" అని చెప్పేసాననంటే, "ఇక్కడే ఉండాలి కదా! చూడు" అనంటది. వెంటనే తను మొత్తం వెతుకుతుంది. ఎక్కడా లేదు. సరే ముందైతే మీరు టిఫిన్ చేయండి అంటే, "టిఫినా? టిఫిన్ కాదు. ఫోన్ కనపడట్లేదు" అని చెప్తుంటే, "నువ్వేంటి?" అనంటే, "అవునండి కనపడుతుందిలే ఇక్కడో ఎక్కడో ఉంటుంది" అని చెప్పేసి అని అంటుంది. దాంతో తను ఏమాత్రం కూడా వినకుండా ఇల్లంతా ఫోన్ అన్ని బాగా వెతుకుతూ ఉంటాడు. "అరే! ఎందుకు మీరింత కంగారు పడుతున్నారు? నిదానంగా చూద్దాం కదా" అని చెప్పంటే, "అరే! నాకు ట్రిప్స్ వస్తాయి కదా! ట్రిప్ వాళ్ళు ఫోన్ చేస్తే అప్పుడు ఎలా? అందుకనే కదా ఇంత కంగారుగా ఎతుకుతున్నాను" అని చెప్పేసి చెప్తాడు. ఇక ఇల్లంతా వెతుకుతాడు. ఒక పక్క నుంచి రోహిణి నుంచొని ఇదంతా గమనిస్తూనే ఉంటుంది. కానివ్వండి వెతకండి అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇక బాలు, మీనా ఇల్లంతా వెతుకుతారు. కిచెన్‌లో వెతుకుతారు. ప్రతి చోట వెతుకుతారు. ఎక్కడ కూడా ఫోన్ దొరకదు. ఇక మీనా ఫోన్ తీసుకొనొచ్చేసి బాలు తన ఫోన్‌కి ఫోన్ చేస్తే ఫోన్ ఏకంగా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏంటండి అనంగాల్నే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మీనా అని చెప్పేసి. ఇక తనకి ఏం చేయాలో అర్థం కాదు. దాంట్లో శివ వీడియో ఉంది కదా! సో, టెన్షన్ పడిపోతారు. ఇక టెన్షన్ పడిపోయి రాజేష్ ఫోన్‌కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, "ఏంట్రా మీనా ఫోన్ నుంచి ఫోన్ చేశావు" అని చెప్పంగాల్నే, "నా ఫోన్ కనపడట్లేదురా. ఏకంగా నా ఫోన్ స్విచ్ ఆఫే వస్తుంది" అని చెప్పేసని అంటాడు. "అవునురా, అవును ఇప్పుడేమైంది నిదానంగా వెతుకు కనపడుతుంది" అని చెప్పంటే, "రేయ్ దాంట్లోనే కదరా అది సేవ్ అయింది" అని చెప్పంటాడు. దాంతో తనుండి, "ఓహ్! మర్చిపోయా శివ వీడియో దాంట్లో ఉంది కదా" అని అంటాడు రాజేష్. అందుట్లో వెంటనే మీనా ఉండి, "ఏందండి ఏందో సేవ్ చేశాను" అని అంటున్నారు అనంటే, "నా ట్రిప్‌కి వచ్చే నంబర్స్ అన్నీ దాంట్లోనే కదా సేవ్ చేశాను. అది నేను చెప్తున్నాను" అని చెప్పేసని అంటాడు. దాంతో రాజేష్ ఉండి, "సరే రా, రాత్రి పార్టీ జరిగిన కాడ ఏమన్నా పడేసుకున్నావేమో అక్కడికి వెళ్లి చూద్దాం" అని చెప్పేసని అంటాడు. సరే అని చెప్పేసి కంగారుగా బయటికి వెళ్ళిపోతాడు బాలు. ఇదంతా చూస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తుంది రోహిణి. "ఏంటి ఇల్లంతా గొల్ల చేస్తున్నారు" అని చెప్తే, "ఫోన్ కనపడలేదు అందుకోసమే" అని చెప్పేసని అంటుంది. ఇక దాని తర్వాత ఎప్పుడైతే బాలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడో, ఇక రోహిణి గబగబా తన రూమ్‌లోకి వెళ్ళిపోయి బాలు ఫోన్‌ని తీసుకొని తన పర్స్‌లో వేసుకొని తన ఫోన్ తీసుకొని విద్యాకి ఫోన్ చేస్తుంది. "ఏయ్! ఫోన్ దొరికిందే. నువ్వు వెంటనే వచ్చేసేయ్. మనమిద్దరం కలిసి గుణ దగ్గరికి వెళ్దాం" అని చెప్పేసి చెప్తుంది. ఇక రోహిణి బయలుదేరే టయానికి వెంటనే మనోజ్ వచ్చి, "నేను డీలర్‌కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తున్నా. సో, షోరూమ్‌కి నువ్వు వెళ్ళు రోహిణి" అని చెప్తాడు. దాంతో రోహిణి వెంటనే, "నాకు వెళ్ళటానికి కుదరదు. నాకు ఇవాళ క్లయింట్‌తో అపాయింట్మెంట్ ఉంది" అని చెప్పేసి చెప్తుంది. "అదేంటి క్లయింట్ అయితే ఏమైంది? తర్వాత పోస్ట్‌పోన్ చేసుకో. ఇప్పుడైతే షోరూమ్‌కి వెళ్ళు. నేను డీలర్ దగ్గరికి వెళ్ళాలని చెప్తున్నాను కదా" అని చెప్పేసి చెప్తాడు. "అరే! కుదరదని చెప్తున్నాను కదా మనోజ్. మళ్ళీ నన్ను నువ్వు ప్రెషర్ చేస్తావేంటి" అని చెప్పేసని అంటుంది. దాంతో మనోజ్ ఉండి, "అయినా కూడా ఇందాకే చూసావు కదా! నీ భర్త ఇప్పుడు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. ఎంత మంచి డీలింగ్ వచ్చింది. దాంతో పాటు అందరు ఇంటికొచ్చి మరి నీ భర్తకి పూలతో సన్మానం చేశారు. ఇంకా నువ్వు ఈ క్లయింట్స్ అని, అదని, ఇదని ఎందుకు" అని చెప్పనంగానే రోహిణి ఒక చూపు చూస్తుంది. "అంటే బిజినెస్ మ్యాన్ వాళ్ళ భార్య నువ్వు ఈ విధంగా వెళ్తే బాగోదు కదా" అని చెప్పంటే, "నా పని గురించి నువ్వు నాకు చెప్పక మనోజ్" అని చెప్పేసి చెప్తుంది. "సర్లే ఇవాళ ఒక్కరోజుకి పోస్ట్‌పోన్ చేసుకొని నువ్వు ఎళ్లి షోరూమ్‌కి కాస్త చూసుకో" అని చెప్పేసి చెప్తాడు. దాంతో రోహిణికి కోపమొస్తుంది. ఇక గట్టిగా అరిచేస్తుంది. "కుదరదని చెప్తున్నాను కదా" అని చెప్పంగాల్నే, "ఎందుకు ఇంత కోపపడుతున్నావు" అని చెప్పేసని అంటాడు. దాంతో మళ్ళీ సైలెంట్ అయిపోతుంది. "సర్లే నేనే అక్కడున్న స్టాఫ్‌కి చెప్తాను. నువ్వు వింటలేదు కదా" అని చెప్పేసి అని అంటాడు. ఇంక తీరా బయలుదేరే టయానికి మళ్ళీ తిరిగి వస్తాడు. ఇప్పుడేంటి అనంటే, "ఇంత మంచి పని చేశాను. ఇంత మంచి డీలింగ్ దొరికింది. మంచి పనికి వెళ్తున్నాను. కనీసం నాకు విష్ కూడా చేయవా" అనంగాల్నే, "అయ్యో! సారీ మనోజ్" అని చెప్పేసి తనకి బెస్ట్ విషెస్ చెప్తుంది. దాని తర్వాత మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే విద్యాకి కాల్ చేసి అక్కడికి రమ్మని చెప్తుంది. ఇంక ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళిపోయి గుణ దగ్గరికెళ్ళి కూర్చుంటారు. ఇక వెంటనే గుణ ఉండేసేసి, "ఏంటి వీడియో తీసుకొనొచ్చారా" అని చెప్పేసి అడుగుతాడు. "తీసుకొచ్చాము. ఏకంగా ఫోనే తీసుకొచ్చాను" అని చెప్పేసి అంటుంది రోహిణి. "మరి ఇంకే అయితే వీడియో ఇచ్చేయండి" అని చెప్పేసి అని అంటాడు. మరోవైపు బాలు ఇక రాజేష్ ఇద్దరు కలిసి ఎక్కడైతే రాత్రి పార్టీ జరిగిందో అక్కడికి వెళ్ళి ఫోన్ అంతా వెతుకుతారు. వాళ్ళుండి క్లీన్ చేసినప్పుడు ఏ ఫోన్ దొరకలేదండి అని చెప్తారు. "ఒకసారి మేము చూసుకోవచ్చా" అని చెప్పేసి అని అంటే, "సరే వెళ్ళి వెతకండి" అని చెప్పేసి చెప్తుంది. ఇక తను వెంటనే అక్కడికి వెళ్ళి ఫోన్ అంతా వెతుకుతాడు. బార్ ఎక్కడైతే ఉందో అక్కడికి కూడా వెళ్ళి వెతుకుతాడు. ఎక్కడ కూడా తనకి ఫోన్ దొరకదు. ఏం చేయాలో సతమతం పడుతూ ఉంటారు. అర్థం కాదు తనకి. తనకి ఎంతసేపటికి శివ వీడియోయే గుర్తొస్తుంటుంది బాలుకి.
ఇక రోహిణి వెంటనే ఉండేసి మరేంటి ఇప్పుడు అని చెప్పంగానే ఏముంది నీ మొహంలో తేజస్సే కనపడుతుంది మంచిగా సాధించావు కదా ఇక లేట్ చేయకుండా వీడియో పంపించేసి మన పనిలో మనం దిగేద్దాం అని చెప్పేసి అని అంటాడు. దాంతో అలా ఎలా కుదురుతుంది, నువ్వు ఏదైతే నాకు ప్రామిస్ చేసావో అది కూడా చేయాలి కదా, నువ్వు వెంటనే తన్ని తీసుకునిరా, నేను అప్పుడే నీకు వీడియోని ఇస్తాను అని చెప్తే అదేంటి ఆ మాత్రం నమ్మకం లేదా అని చెప్తే ఎందుకుంటుంది నమ్మకం, పోయినసారి కూడా బాలు తన్ని పోలీసులు పట్టిస్తే నువ్వు పట్టించావని చెప్పేసి మాకు అబద్ధం చెప్పావు, ఇప్పుడు ఎలా నమ్ముతాము, నువ్వే చెప్పావు కదా నీ దగ్గరే నేర్చుకున్నావు అని చెప్పంగానే సరే సరే వెంటనే ఆ దినేష్ గారిది మొత్తము అడ్రస్ అలాగే ఫోన్ నంబర్ నాకు పంపించు అనగానే విద్య వెంటనే దినేష్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ తన ఫోన్కి పంపిస్తుంది. ఇక తను తన మనుషులకు పంపించి రే వెళ్ళి వాడిని పట్టుకుని రండ్రా అని చెప్పేసి అని అంటారు. ఇక చాలాసేపు అయినా కూడా వాళ్ళు రారు. దాంతో విద్య ఉండి ఇలా మేము ఎంతసేపు కూర్చుంటాం, రోజంతా మా పనులు అన్నీ ఆపేసుకొని ఇక్కడే కూర్చోమంటావా ఏంటి అని చెప్తే అక్కడికి వెళ్ళింది ఏదో వస్తువు కొనటానికి కాదు ఒక మనిషిని ఎత్తుకు రావడానికి టైం పట్టింది కదా అని చెప్తాడు. ఇంతలోనే దినేష్ని తీసుకొని వస్తారు. దినేష్కి కళ్ళ మీద మొత్తం కట్టుకట్టేసి ముసుగేసుకొని తీసుకొని వస్తారు. వీళ్ళిద్దరిని వెంటనే పక్కకి వెళ్ళి దాంకోమని చెప్తాడు గుణ. ఇక వీళ్ళిద్దరు పక్కకి వెళ్ళి దాంకొని చూస్తారు. రే ఎవడ్రా మీరు నన్ను తీసుకొచ్చింది, నా సంగతి తెలియదు మీకు అని అంటాడు దినేష్. దాంతో గుణ ఉండేసి నా సంగతి కూడా నీకు తెలీదు అని చెప్పేసి అని అంటాడు. అసలు ఎందుకు తీసుకొచ్చారా మీరు నన్ను ఇక్కడికి అనగానే నీకు పెళ్లి చేద్దామని, ఆల్రెడీ నాకు పెళ్ళి అవ్వబోతుంది, మళ్ళీ మీరు పెళ్లి చేసేది ఏంటి, నాకు పెళ్ళి అయిపోయింది అని చెప్పేసి చెప్తాడు. ఆ పెళ్ళి కాదురా ఇది వేరే పెళ్ళి, నీ సంగతి చెప్తా పదా అని చెప్పేసి తన్ని తీసుకుని ఒక రూమ్లో లాక్ చేసేస్తాడు. ఇక విద్య రోహిణి మళ్ళీ వస్తారు. ఇప్పుడు ఓకేనా అనగానే ఓకే అని చెప్పేసి వెంటనే బాలు ఫోన్ నుంచి ఆ వీడియో తీసి గుణకి సెండ్ చేస్తుంది రోహిణి. ఇక ఆ వీడియోని చూసి చాలా సంతోషపడిపోతాడు గుణ. ఇక రోహిణి ఉండేసి ఇప్పుడు తన్ని ఏం చేయబోతున్నారు అని చెప్పేసి అని అడుగుతుంది. దాంతో విద్య ఉండి ఏముంది బాగా తన్ని వాడు కాళ్ళు చేతులు ఎర్ర కొట్టేసేయండి, రెండోసారి మా జోలికి రాడు అని అంటే అలా ఎలా కుదురుతుంది, అలా చేస్తే కొద్ది రోజులకి మళ్ళీ నయమైపోతాడు, వాడిని 3 నుంచి 4 రోజులు ఇక్కడే పెట్టి బాగా టార్చర్ చేస్తాను, రెండోసారి నీ జోలికి రావడానికి కూడా భయపడిపోవాలి ఓకేనా, సో మీ పని అయింది ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పగానే అక్కడి నుంచి వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోతారు. సో ఫ్రెండ్స్ గుణ దగ్గరికి వీడియో అయితే వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ గుణ ఆ వీడియోని ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నాడు, రోహిణి దగ్గర కూడా ఆ వీడియో ఉంది, రోహిణి దాన్ని ఏ విధంగా తనకి తగ్గట్టుగా మలుచుకుంటుంది, ఇది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో తెలుసుకోవాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ 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 ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.